మంచి వార్త చెప్పడానికి ఈ గ్రామానికి వచ్చి ఉన్నాం. ఏంటయ్యా ఈ మంచి వార్త అంటే, ఒక భక్తుడు లేదా ఒక డాక్టర్ గారు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, ఇదిగో భూమి మీద ఉన్న మనుషులకు, భూమి మీద చేస్తున్న భక్తులకు ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చి ఉన్నానని ఆ భక్తుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఈ భక్తుడికి భూమి మీద సమాధానం కలగాలని, ఈ భక్తుడికి మనుషులకి భూమి మీద సంతోషం, సుఖాలు, ఆనందం కలగాలని ఆ డాక్టర్ గారు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఎందుకయ్యా సెలవిస్తున్నాడంటే, ప్రతి మనిషిలో కూడా కలవరం పడుతుంది, ప్రతి మనిషిలో కూడా భయం పడుతుంది, ప్రతి మనిషిలో కూడా పాపం కూడా ఏర్పాటు చేస్తుంది. ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడు, అయ్యా నేను తల్లి గర్భంలో పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలోనే జీవించాను, నా జీవి చరిత్ర ఏటని ఈ రీతిగా సెలవిచ్చినప్పుడు, ఏ వ్యక్తి అయితే పాపంలో పుడతాడో, పాపంలో జీవిస్తాడు, పాపంలో జీవిస్తున్న వ్యక్తులు స్వర్గానికి వెళ్ళరని, పాపంతో జీవిస్తున్న వారు పుణ్యలోకానికి వెళ్ళరని, స్వర్గానికి వెళ్ళరని, పరలోకానికి వెళ్ళరని లేఖనం తెలియజేస్తుంది. ఈ లేఖనం తెలియజేస్తుంది, మనిషి చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది. ఈ భూమి ఆకాశం ఏ విధంగా కనబడుతుందో కనబడిన లోకాలు కూడా ఉన్నాయి. అదే పరలోకమని, వైకుంఠమని, పుణ్యలోకమని. ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలి అంటే మానవుడు పాపం నుంచి విడుదల పొందాలి. పాపం నుంచి విడుదల పొందితే పరలోక పట్టణానికి వెళ్తాడు. ఎలాగయ్యా పాపం విడుదల పొందాలి అంటే, ఇదిగో 2026 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి మానవుల కొరకు రక్తపక్షం జరిగించాడు, పుణ్యదాన బలియాగం జరిగించాడు. ఆయన మానవుల పాపాల నిమిత్తమే ఆయన చేతులకి మేకలు వేశారు, ఆయన తలకి ముళ్ళు గెలటము, 2 కాళ్ళకి ఒక మేకు, పక్కన బలిపోవటం, 39 కొండ దెబ్బలు ఈ మానవుడి పాపాన్ని సూచిస్తున్నాయి. ఈ పాపం నుంచి విడుదల పొందటానికే యేసుక్రీస్తు ప్రభువారిని కొరకు రక్తం చిందించాడు. మానవుడు రక్తంతో శుద్ధి చేయకపోతే మనం అనుకున్న లోకానికి వెళ్ళలేము. అన్ని గమనిస్తున్నాం, కానీ మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాడని మనిషి ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. దినాలు చూస్తుంటే చెడ్డగా ఉన్నాయి. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటలేదు, పిల్లల మాటలు తల్లిదండ్రులు వింటలేదు అని గొడవలు పడుతున్నారు. ఒక కుమారుడు పాపం వాళ్ళ అమ్మగారు నీలవలేదని తల్లిని చంపిన దుర్మార్గుని మనం చూస్తున్నాం. ఒక తల్లి చెప్పింది, అమ్మా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, జాగ్రత్త వెళ్ళే నా తల్లి. ఇన్ని తల్లి చెబితే ఈ కుమార్తె పీడితో కలిపి తల్లిని చంపించిన దినాలు మనం చూస్తున్నాం. ఈ మధ్య మనం ఒక న్యూస్ చూసాం, ఆ రాజస్థాన్ లో 13 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగింది. ఎందుకయ్యా ఈ విధంగా జరుగుతుందంటే, మానవుడికి బత్తి కరువైపోయింది. ఒక 20 సంవత్సరాల కిందట చూసుకుంటే ప్రతి మనుషుడు కూడా బత్తితో జీవించేవాడు. ఏ మనిషి అయినా బత్తితో కలిగి ఉండేవాడు. ఈ రోజుల్లో బత్తి లేదు మనిషికి. ఆ బత్తి లేని కారణాన్ని బట్టి మానవుడి మీద పాపాలు వేరుబాటు చేస్తున్నాయి. ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే ఇదిగో ఒక పరమాత్ముడు, ఒక పుణ్యాత్ముడు మానవుడి కొరకు రక్తపక్షం జరిగించాడు. ఆ రక్తపక్షం ఏ దేవుడైతే జరిగించాడో ఆ దేవుని వద్దకు వస్తే మనిషికి విమోచన దొరుకుతుందని బైబిల్ లేఖనం తెలియజేస్తుంది. ఇంకెంతవరకు నువ్వు జీవిస్తావో తెలియదు, ఎంతవరకు నేను జీవిస్తానో తెలియదు. మనిషి చెడిపోతున్నాడు, మనిషి పాడైపోతున్నాడు. ఈ పాడైపోతున్న మానవుని బాగు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సమయం అంది వార్త
ఈ గ్రామానికి ఎందుకో తెలుసా? ఈ గ్రామంలోని యవనస్తులు, యవన స్త్రీలు, పెద్దవాళ్ళు, చిన్నలు పాపం నుంచి విడుదల పొంది ఈ పుణ్యలోకంలోకి వెళ్ళాలి అంటే భూమి మీద నీతిగా బతికినోడే వెళ్తాడు. అనుకుంటున్నాం చచ్చినాక ఎవడు చూచారని. ఆకాశం నుంచి వర్షం వస్తుంది, ఆకాశంలో నీళ్ళున్నామని ఎవడు చూడలేదు. అలాగే మనిషికి కనబడలేని లోకాలు రెండు ఉన్నాయి. అదే పరలోకమని, అదే పుణ్యలోకమని. ఆ పుణ్యలోకానికి వెళ్ళాలంటే పాపం నేను పరిశుద్ధుని తెలుసుకోవాలి. ఆయన చెప్పాడు ఒక మాట, ఇదిగో ఎవడైనా సరే ఈ ప్రపంచానికే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, పాపము నాలో ఉంటే చూపించండి అని. లోకం చూసుకుంటున్నాం. ఎవడైనా తప్పు చేస్తే పట్టుకొని పెద్దల దగ్గర పెడతాం. ఆ కాలంలో కూడా ఒక స్త్రీ పాపం చేస్తుండగా పట్టుకున్నాడు. అయ్యా ఇదిగో ధర్మశాస్త్రం చెప్తుంది కదా, పాపం చేస్తున్న స్త్రీని మేము పట్టుకున్నాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్ళు కొట్టి రాళ్ళు విసిరి చంపండి అని చెప్పింది కదా, నువ్వైతే ఏం చెప్తావు? ఎవడిలో పాపం ఉండదో వాడు మాత్రమే రాయితో కొట్టండి అని చెప్పాడు. ప్రతి మనిషి కూడా భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడు కూడా జన్మతో కరంతో పాపం కలిగి ఉన్నాడు. ఆ పాపం నుంచి విడుదల పొందటానికే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు నీ కొరకు రక్తమోక్షం జరిగించాడు. ఎప్పుడు మరణిస్తున్నా తెలియదు. ఇదిగో పాపం నేను పరిశుద్ధుడు యేసుక్రీస్తు, ఆ పాపం నేను నీతిమంతుడి కోసం మీకు తెలియజేయటానికి మీ గ్రామాన్ని దేవుడు ఎంతగో ప్రేమిస్తున్నాడు. అందుకని పట్టణానికి వచ్చి ఉన్న ఈ గ్రామ పెద్దలను, చిన్నలను, కుటుంబాలు, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, యవన స్త్రీలు పరిశుద్ధ ఆత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.